నేను లాస్ట్ టైం మదీనా స్ట్రీట్ షాపింగ్ వీడియో పెట్టినప్పుడు అయితే నన్ను ఎక్కువ మంది ఉర్దూ గల్లీ వీడియో చేయమని అయితే అడిగినారనమాట. లైక్ మదీనా ఉర్దూ గల్లీ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది అయితే. సో అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఈ వీడియోలో అయితే షేర్ చేసిన. లైక్ ఉర్దూ గల్లీలో ఏమేమి ఉంటాయి అండ్ మదీనాలో ఏముంటాయి, ఏం డిఫరెన్స్ ఏంటి అనేది అయితే క్లియర్గా ఉంటుంది అండ్ రూట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో లేట్ చేయకుండా వీడియోలోకి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థాట్స్ బై ప్రత్యూష. ఈ రోజు వీడియోలో అయితే మనకి మదీనా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది. ప్రీవియస్గా నేను మదీనా స్ట్రీట్ షాపింగ్ వీడియో చేసినప్పుడు అయితే మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చినారు. దాదాపు ఒక 75K వ్యూస్ నా ఛానల్లో, అదే హైయెస్ట్ అనమాట. సో అలాగే మళ్ళీ చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళిన అనమాట. రీసెంట్ టైమ్స్లో చాలా సార్లు వెళ్ళినా కానీ వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. సో ఈసారి వీడియో పర్పస్ వెళ్ళిన అనమాట. సో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ఏంటి, ఏమేమి చేంజెస్ అయ్యాయి అనేది అయితే క్లియర్గా వీడియోలో అయితే ఉంటుంది. సో ఫస్ట్ మదీనా ఎంటర్ అవ్వగానే కొంచెం ఎంటీగా అనిపించింది, ఎందుకంటే నేను కొంచెం ఎర్లీగా వెళ్ళిన అనమాట. ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది, ఎక్కువ జనాలు ఉంటారు, ఇబ్బంది అవుతుంది, షాపింగ్కి వీడియో తీయడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయినా. సో వెళ్ళగానే ఫస్ట్ కొంచెం లోపలికి నడిచి ఫస్ట్ రైట్ తీసుకోవడంతో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ. ఫస్ట్ ఈ స్టోర్లో కట్ పీసెస్ లైక్ 4 మీటర్స్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ మనకి మంచి మంచి లైక్ డిఫరెంట్ ప్లెయిన్లోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా. సో అవన్నీ ఉంటాయి అనమాట. విచిత్ర సిల్క్, ఆర్గాన్జా, టిష్యూ ఫ్యాబ్రిక్, లైక్ ఇంకా డిఫరెంట్ జార్జెట్, అట్లా అన్ని రకాలుగా అయితే ఉంటాయి. మంచి కలర్స్, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ అయితే మంచిగా అవైలబుల్గా ఉంటాయి. అండ్ 150కి 4 మీటర్స్ అనమాట. సో మనం అవి మంచిగా కుర్తీగా కానీ లేకపోతే ఏ లైన్ టాప్గా కానీ అట్లా ఎట్లా స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. లైక్ లెగ్గింగ్ టాప్ పైనకి అట్లా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. లైనింగ్స్ కూడా మనకు అక్కడే అవైలబుల్గా ఉంటాయి. అన్ని రకాల లైన్స్ కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ. అవన్నీ కూడా మనకి ఫస్ట్ లోపలికి రాగానే ఫస్ట్ లెఫ్ట్ వెళ్తే అక్కడ ఉంటాయి అనమాట. ఇంకా అక్కడ నుంచి నేను లోపలికి వెళ్తూ 1 by 1 అయితే చూపిస్తాను. ఇక్కడ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ కూడా 50 రూపీస్ పర్ మీటర్. చాలా వెరైటీస్, చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే కొన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా 100కి 2 మీటర్స్, 150కి 2 మీటర్స్, 250కి 200కి అట్లా ఒక్కొక్క మోడల్కి బట్టి అట్లా అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. లైక్ 2.5 మీటర్స్, 2 మీటర్స్, 1.5 మీటర్స్ అట్లా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతే. ఇదంతా కూడా ఓన్లీ సండేసే ఉంటుంది స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా. ఇప్పుడు చూపిస్తున్న ఈ అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా అక్కడే అనమాట. లైక్ నెట్టెల్లో కట్ పీసెస్ టైప్ అనమాట. లైక్ అవి లైక్ కొంచెం తక్కువ కానీ కొంచెం ఎక్కువ కానీ అట్లా ఉంటాయి అనమాట. లైక్ 2 మీటర్స్ నుంచి 3 మీటర్స్ వరకు అట్లా. అవి మనకి 100కి 200కి 150కి అట్లా ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకా ఇట్లా మనకి పార్టీ వేర్లో హెవీగా లుక్లో కావాలి అన్నా కూడా అక్కడ ఈజీగా దొరికిస్తాయి మనకి మదీనాలో. ఈ ఫ్యాబ్రిక్ కూడా చూసిన పింక్ కలర్ది చాలా మంచిగా ఉంది కదా. ఇంకా కొన్ని దగ్గరలలో అయితే క్లియర్గా వెళ్ళి చూడడానికి కూడా లేదనమాట, చాలా జనాలు ఉంటాయి. సర్లే ఇంకా అన్నట్టుగా నాకు పాసిబుల్ అయినంత వరకు అయితే మ్యాక్సిమం మంచిగా కవర్ చేసిన. లైక్ లాస్ట్లో ఉర్దూ గల్లీ కూడా ఉంటుంది, అది కూడా స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో అయితే పక్కా ఉంటుంది, మంచిగా క్లియర్గా చేసిన. ఇంతకుముందు వీడియోలో ఉర్దూ గల్లీ కవర్ చేయలేదు, ఈ వీడియోలో అయితే కవర్ చేసిన. ఇక్కడ కూడా కొన్ని లైక్ బెనారసీలో ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. ఏవైనా కూడా 200 అంట. దాదాపు కొంచెం తక్కువ 3 మీటర్స్ అయితే ఉన్నాయి. పిల్లలకి స్టిచ్చింగ్ చేయాలి అంటే అయితే మంచిగా తక్కువ బడ్జెట్లో చేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళు పెరుగుతూ ఉంటారు కాబట్టి జస్ట్ 1 టైం అట్లే వేస్తాము, ఎక్కువ సార్లు వేయలేం కాబట్టి. సో తీసుకోవడానికి బాగుంటాయి. ఇవైతే నాకు కొన్ని మంచిగా అనిపించింది, కానీ ఆ పైన కొంచెం చెమ్కి అది వచ్చింది. నాకు అది ఒకటి నచ్చలేదు. ఫ్యాబ్రిక్ బాగుంది కానీ ఆ పైన వచ్చిన చెమ్కి వల్ల నాకు లుక్ అయితే అంత నచ్చలేదు. ఇంకా ఇట్లా డైలీ వేర్కి కుర్తీస్ కానీ లైక్ అంబ్రెల్లా కట్ డ్రెస్సెస్ కానీ అట్లా అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే సేమ్ మనకి జార్జెట్లో, కాటన్లో ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ప్లెయిన్లో అండ్ మంచిగా ఉన్నాయన్నమాట. ప్రింట్లో కూడా మంచి ప్రింటెడ్వి అయితే ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవన్నీ. ఇంకా వీళ్ళ దగ్గర పొజిషన్ ప్రింట్లో అట్లా కూడా అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే ఇక్కడ కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే నచ్చినాయి. సో చూస్తున్నాను తీసుకుందాము అని. ఇంతకుముందు వీళ్ళ దగ్గర నేను పైతానీ శారీ కూడా తీసుకున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో చూపించిన అది జస్ట్ 700కి ఏమో ఇచ్చినారు. పైతానీస్ అయితే నార్మల్గా ఎక్కువ ప్రైస్లో ఉంటాయి కదా మనకి. ఇంక ఇక్కడికి రెగ్యులర్గా వస్తాయి, ఒకసారి వచ్చినప్పుడు ఉన్నాయి, ఇంకోసారి ఉండవు, అండ్ డైలీ కూడా ఉండవు కదా, ఓన్లీ సండేసే ఉంటాయి. నాకు ఈ ప్రింట్ ఫ్యాబ్రిక్స్ అయితే బాగా నచ్చినాయి అనమాట. ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా మనకి. మంగ్లీ కూడా ఒక సాంగ్లో వేసుకుంటుంది, సో అట్లా ఆ టైప్లో. సరే చూద్దాము ఎట్లా ఉన్నాయి అనేది అయితే చూస్తున్నాను. నాకు ఎల్లో కూడా బాగా అనిపించింది, బట్ ఎల్లో ఇంతకుముందు నాకు ఒక డ్రెస్ ఉంది, సో ఎందుకులే అన్నట్టుగా చూస్తున్నాను. ఇంకా నాకు ఏది సూట్ అవుతుంది ఏంటి అనేది అయితే. ఇవైతే నాకు లైక్ 750-800 ఎంతో చెప్పినారు. దాదాపు 2.5 మీటర్ ఉందన్నమాట. నేను ఇంకా అందులో డిఫరెంట్ కలర్స్ అయితే చూస్తున్నాను. ఇట్లా కొంచెం పేస్టల్స్లో కూడా మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళకైతే మంచిగా బ్లౌజ్కి కానీ లేకపోతే టాప్స్కి కానీ అట్లా చూడొచ్చు. నాకు ఫైనల్గా ఈ రెడ్ కలర్ అనేది నచ్చింది. ఇంకా ఎట్లా ఉంటుంది నా పైన అనేది అయితే చూస్తున్నాను. లైట్గా అక్కడ కొంచెము మనకి వైట్ కలర్ లైక్ మార్క్ లాగా వచ్చిందనమాట. అది పెయింట్. అట్లా ఏమైనా కొంచెం మిస్టేక్ ఉన్నవి కానీ అట్లాంటివి కూడా ఉంటాయి, మనం అక్కడ చెక్ చేసుకోవాలి. సో అట్లా ఇంకా చూస్తున్నాం.
లాస్ట్కి అది నాకు 500కి ఇస్తా అన్నాడు అనమాట. ఇంకా లోపలికి వెళ్తే ఇవన్నీ కూడా జార్జెట్ శారీస్ అనమాట. జార్జెట్, విచిత్ర సిల్క్, మనకి క్రష్డ్ ఫ్యాబ్రిక్స్, ఇంకా అట్లా అన్నీ ఉంటాయన్నమాట. స్పేస్ సిల్క్, అట్లా మనకి కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ కూడా కొన్ని తీసుకున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే ముందు ముందు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ అయితే చాలా వస్తాయి, ఎందుకంటే చాలా తీసుకున్నాను ఫ్యాబ్రిక్స్. అన్నీ కూడా మ్యాక్సిమం అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. అవేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ కలర్స్ కూడా కొన్ని అంటే లైక్ శారీస్లో కొన్ని కలర్స్ చూడగానే కలరే నచ్చేస్తుంది అనమాట. అంత బాగా అనిపించినాయి కొన్ని. కానీ ఎందుకు ఇంకా అన్నట్టుగా లైక్ అన్నీ ఇప్పుడు మనకి ఆ నచ్చినవి అన్నీ తీసుకోవాలి అంటే మనకి కబోర్డ్లో ప్లేస్ కూడా సరిపోదు అట్లా అనమాట. సర్లే అని చెప్పేసి అయితే ఇక్కడ కొన్ని తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ ఈ బ్లూ కలర్ కూడా బాగా నచ్చింది, బట్ ఎందుకులే అనేసి మళ్ళీ ఊరుకున్నాను. లాస్ట్గా ఫైనల్గా గ్రీన్ కలర్ తీసుకున్నాను అనుకుంటా. ఇక్కడ ప్లెయిన్ శారీ మొత్తము. ఇంకా అట్లా కొన్ని ఇంకా డిఫరెంట్గా జార్జెట్లో కూడా అట్లా చూసినాయి. ఇవన్నీ మనకి 250కి 350కి అట్లా ఉన్నాయి. 200లో కూడా ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ ఇంకా మనం ఫ్యాబ్రిక్ని చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో అట్లా. ఇక్కడ ఇంకా అసలు లోపలికి నడుస్తూ ఉంటే మనం ఒక్కొక్క సందులోంచి వెళ్తుంటే ఇంకో సందులోంచి వస్తాము అనమాట. అట్లా ఉంటుంది. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో సైడ్ రావడం అట్లయితే చాలా మనకి కుదరదు కూడా. ఇంకా నేను మనకి రోడ్ సైడ్ ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. అది ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి నన్ను అడుగుతున్నారు వాళ్ళు. సో నేను అది చెప్పాను వాళ్ళకి. సో దానికి నేను మ్యాచింగ్ ప్లెయిన్ శారీ కావాలి అని చెప్పేసి అయితే చూస్తున్నాను నేను తీసుకున్న ఫ్యాబ్రిక్కి. సో అది కూడా లైక్ మనకి స్పేస్ సిల్క్ పైన ప్రింట్ వచ్చిందనమాట. అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది అయితే. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ మళ్ళీ అక్కడ నుండి లైక్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే ఇట్లా కొంచెం నెట్ ఎల్లో ఇవన్నీ బ్లౌజెస్కి సెట్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట. నెట్ పైన వచ్చినవి ఎంబ్రాయిడరీ వర్క్ టైప్లో లైక్ మిషన్ వర్క్ ఉంటుంది కదా, సో అట్లా. బట్ మంచిగా ఉన్నాయి, గ్రాండ్గా. ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. బట్ నాకు ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు, ఎందుకంటే అట్లాంటివి తీసుకున్నప్పుడు మ్యాచింగ్స్ తీసుకుంటేనే సెట్ అవుతాయి, అదర్వైజ్ మనకి అవంతా సూట్ అవ్వవు కూడా. సో అందుకని లైట్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇంక ఇక్కడ కుర్తీస్ కూడా బాగా అనిపించింది నాకు. ఈ వాయిలెట్ కలర్ అని అయితే బాగా నచ్చింది. ఇది 1200 ఏమో చెప్పినారు. బాగా అనిపించింది కానీ స్లీవ్లెస్. సో స్లీవ్లెస్ మనం అంతా యూజ్ చేయం కాబట్టి లైట్ తీసుకున్నా. అట్లా అనమాట. మనకి ఎప్పుడు ఇట్లే అవుతుంది. డిజైన్స్ నచ్చితే లైక్ ప్రింట్ నచ్చితే డిజైన్ నచ్చదు, కలర్ నచ్చితే వర్క్ నచ్చదు అన్నట్టుగా అట్లా సెట్ అయిపోద్ది అనమాట. అన్నీ నచ్చినప్పుడు ఇట్లా స్లీవ్లెస్ ఉంటాయి. సో అది మ్యాటర్. సో ఇంక ఇక్కడ కొన్ని కాటన్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. డిజైనర్ మెటీరియల్స్ కాటన్వి కూడా ఉన్నాయి, అట్లనే ఇట్లా డిజైనర్వి కూడా ఉన్నాయి. 500 రూపీస్ 600కి అట్లా ఉన్నాయి అవి కూడా. ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ శారీస్ కూడా మనకి మంచిగా లైక్ ఏమంటారు డిజైనర్ శారీస్ ఉంటాయి కదా, లైక్ వర్క్ వచ్చినాయి అట్లాంటివి. నాకు ఇందులో అయితే బ్లాక్ కలర్ వన్ ఎంత బాగా నచ్చిందో. ఈసారి ఎక్కువ బ్లాక్ కలర్ శారీస్ కనబడ్డాయి. అంటే లైక్ మంచిగా అనిపించింది అనమాట. ఆ వర్క్ కానీ డీటెయిలింగ్ కానీ ఫినిషింగ్ అదంతా నీట్గా ఉన్నాయి, మంచిగా అనిపించినాయి అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా లోపలికి వస్తుంటే అక్కడ కూడా అంతే శారీస్ అన్నీ. ఈ గల్లీ ఏమో మొత్తం ఇంకా శారీస్ ఉంటాయన్నమాట ఎక్కువ. బ్లౌజ్ పీసెస్ కూడా అట్లా అవైలబుల్గా ఉంటాయి. 20 పీస్ సెట్ 1200కి అట్లా బనారస్లో ఉంటాయి కదా బ్లౌజ్ పీసెస్, అవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా శారీస్ 250 రూపీస్కి ఒక శారీ. బాగున్నాయి, కావాలి అంటే తీసుకోవచ్చు. మంచి ప్రింట్స్లోనే ఉన్నాయి. 250 350 అట్లా కొంచెం డిఫరెంట్గా. ఇంకా పట్టు శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే ప్యూర్ పట్టు కదా, హాఫ్ పట్టులో అట్లా ఉంటాయి కదా, లుక్ వైజ్ అయితే పట్టులాగా కనబడేవి. అవి కూడా మనకి 500 రూపీస్కి అట్లా ఉంటాయి. వాటి గురించి నేను ప్రీవియస్ వీడియోలో అయితే క్లియర్గా చూపించిన. ఈ వీడియోలో అందులో చూపించినవి కాకుండా ఇంకా డిఫరెంట్వి ట్రై చేద్దాం అన్నట్టుగా కొన్ని ఆపేసిన అనమాట. లైక్ ప్రీవియస్గా చూపించినవి. ఇంకా అటు సైడ్ వెళ్ళకుండా వేరే సైడ్ వెళ్ళి చూద్దాము అన్నట్టుగా చూస్తున్నాను. లెహెంగాస్ కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకి రెడీ లైక్ వేసుకోవాలి, ఇంక మనం అన్ని లైక్ ఏమంటారు ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేయించుకునే అంత టైం లేదు, లేకపోతే అంత ప్రైస్ అఫోర్డ్ చేయలేము అని అనుకున్నప్పుడు ఇట్లా హాఫ్ సారీస్ అయితే డైరెక్ట్గా దొరుకుతాయి. అండ్ చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతాయి ఇక్కడ. నాకైతే బెస్ట్ అనిపించింది. అండ్ ఇంకా ఇట్లా కొన్ని శారీస్ కూడా మంచిగా డిజైనర్ శారీస్ కూడా చాలా ఉన్నాయి. మనకంటే లైక్ ఏది కావాలి అని ఒక క్లారిటీతోనైతే పోవాలి, లేకుంటే మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎందుకంటే అక్కడ చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. ఇదేమో క్రష్డ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ ఫ్యాబ్రిక్. సో ట్రై చేద్దామని చెప్పేసి ఇందులో ఉందేమో అని చెక్ చేస్తుంటే ఇందులో కలర్స్ ఎక్కువ అవైలబుల్గా లేకుండే. వస్తాయి అని అన్నారు నెక్స్ట్ వీక్, కానీ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం వెళ్తానులే అన్నట్టుగా చూస్తున్నాను ఇప్పుడు ఏమైనా దొరుకుతాయా అన్నట్టుగా. బట్ నేను అనుకున్న కలర్ అయితే లేకుండే. ఉన్నాయి దాదాపు ఒక 20 కలర్స్ వరకు, లైక్ 15 to 20 కలర్స్ అయితే ఉన్నాయి, కానీ నాకు కావాల్సిన కలర్ అయితే లేకుండే. సో ఇంకా లైట్ తీసుకున్నా.
ఇంకా ముందుకు వస్తుంటే ఇట్లా కొన్ని చున్నీస్ అట్లాంటివి కూడా మంచిగా దొరుకుతాయి అనమాట. మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా అట్లా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మళ్ళీ నేను మెయిన్ రోడ్కి వచ్చేసిన అనమాట. అక్కడ ఇంకా ఇట్లా జ్యువెలరీ, హల్దీ జ్యువెలరీ, లైక్ మనకి ఇంకా కంప్లీట్గా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ ఉంటాయి కదా, సో అవన్నీ ఉన్నాయి. ఇలా పిల్లలకి హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ ఇక్కడ కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. లైక్ హెయిర్ క్లిప్స్ ఆద్వికి యూజ్ అవుతాయి అన్నట్టుగా ఇంకా అట్లా కొన్ని పర్చేస్ చేసిన. ఇక్కడ కూడా హెయిర్ బ్యాండ్స్ కూడా బాగున్నాయి, మంచిగా 20 రూపీస్కి, 30కి, 50కి అట్లా ఆ రేంజ్లో డిఫరెంట్ మోడల్ని బట్టి అట్లా చేంజ్ అవుతున్నాయి అనమాట ప్రైజెస్. మనకి ఏంటంటే ఇంతకుముందు బార్గెన్ చేయాల్సిన, ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి లేవనట్లేదు, బట్ ఇట్లాంటివి అయితే కొన్ని డైరెక్ట్ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేస్తున్నారు, 20 రూపీస్, 30 రూపీస్ అట్లా. సో నాకు బెస్ట్ అనిపించింది అనమాట, ఎందుకంటే బార్గెన్ రాని వాళ్ళకైనా కూడా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు, తక్కువలో వస్తుంది కదా అన్నట్టుగా. ఈవెన్ 1 టైం యూజింగ్ పర్పస్ అయినా కూడా తీసుకోవచ్చు అన్నట్టుగా అయితే నాకు అనిపిస్తుంది. కొంతమంది ఎట్లా అంటే క్వాలిటీయే కావాలి 1 టైం వేసుకున్నా అనుకున్న వాళ్ళకైతే సెట్ అవ్వదు. బట్ మనకి క్వాలిటీ ఎలా ఉన్నా లుక్ వైజ్ బాగుండాలి అని అనుకున్న వాళ్ళకైతే మంచిగా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతాయి. ఇక్కడైతే ఫ్యాబ్రిక్స్ సండే రోజు మీకు ఎన్ని ఫ్యాబ్రిక్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటాయి, చాలా బాగున్నాయి. డిఫరెంట్ డిజైన్స్లో మంచి కలర్స్ కూడా, ఆప్షన్స్ కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే నాకు మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్లో చూడండి, ఆ రెడ్ కలర్ వన్ అయితే ఎంత బాగుంది. మనం శారీ లాగా ట్రై చేసినా కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే వెల్వెట్ పైన వచ్చింది, నార్మల్ ఫ్యాబ్రిక్ పైన సేమ్ డిజైన్ వచ్చి ఉంటే నేనైతే పక్కా శారీకి తీసేసుకునేదాన్ని, బట్ వెల్వెట్ పైన వచ్చింది కాబట్టి డ్రెస్కే ట్రై చేయాలి, సో అందుకని ఇంకా నేను తీసుకోలేదు. ఇంకా ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయన్నమాట ఫ్యాబ్రిక్, లైక్ మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన. సో ఇంకా అట్లా చూస్తున్నాను నాకు కావాల్సినవి ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి అయితే నేనైతే లైక్ గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాను అనమాట. సో దానికి ఏమైనా మ్యాచింగ్స్ దొరుకుతాయా అన్నట్టుగా చూస్తున్నాను, బట్ నాకు ఏమంటారు ఆ కలర్కి అయితే మ్యాచింగ్ అసలు దొరకట్లేదు. సో ఇంకా చూస్తున్నాను 1 బై 1 ఇంకెట్లా ఏమైనా డిజైన్స్ ఇంత రాకుండా చిన్నగా వచ్చినవి ఉన్నాయా, లైక్ అవి కూడా లెహెంగాస్కి కానీ ఫ్రాక్స్కి కానీ యూజ్ అవుతాయి కదా అన్నట్టుగా అడుగుతున్నాను అనమాట. ఆల్ ఓవర్ కాకుండా చిన్నగా కింద చిన్న బార్డర్ లాగా అట్లా వచ్చినవి కానీ, లేకపోతే డిజైన్ తక్కువ వచ్చినవి కానీ అట్లా ఉన్నాయా అన్నట్టుగా అడుగుతున్నాను. వాళ్ళైతే ఇంక ఇక్కడే ఉన్నాయి అన్నట్టుగా, ఎక్కువ రష్ పెరుగుతున్న కొద్ది వాళ్ళు కూడా హడావిడిగా ఉంటారు కదా, సో ఇక్కడే ఉన్నాయి చూసుకోండి అన్నట్టుగానే చెప్తారు. మనం కాకపోతే ఎన్ని చూసినా లైక్ వాళ్ళు మంచిగా చూపిస్తారనమాట, అంతేగాని మనం లైక్ ఎన్ని తీస్తూ చూసినా కూడా ఏమనరు, విసుక్కోవడం కానీ అట్లా ఏమి ఉండదు. మనకి నచ్చినవి తీసుకోవచ్చు, మంచిగా అనిపించినాయి. పేస్టల్ కలర్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, డిజైన్స్ కూడా మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంక ఇక్కడ అవ్వికి షూస్ చూద్దామని చెప్పేసి అయితే చూస్తున్నాం అనమాట, ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఒక 3 months వేసుకుంటుంది, అవి సైజు రాకపోవడం, తర్వాత పడేయడం అంతే అవుతుంది. ఆల్రెడీ దానికి చాలా ఉన్నాయి, అయినా కూడా ఏందో పిల్లలే చూడగానే మంచిగా క్యూట్గా అనిపిస్తాయి, కొందామనిపిస్తాయి. బట్ నేను ఇక్కడ తీసుకోవద్దని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి వద్దు అనేసి అనుకున్నాను అనమాట. లైక్ మళ్ళీ ముందుకు వెళ్తుంటే అక్కడ ఇంకా వేరే క్యూట్గా కనబడ్డాయి, సరే తీసుకుందాంలే అన్నట్టుగా ఇంకా ఒక పేరు అయితే తీసుకున్నాను, డైలీ వేర్కి అట్లా యూస్ అవుతాయి కదా అన్నట్టుగా. అన్నీ చిన్నగా అయిపోయినాయి దానివి, సరే అని చెప్పేసి తీసుకుని ఇట్లా ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్ అట్లా డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. 50 రూపీస్కి సెట్ ఏది తీసుకున్నా కూడా, సో 12 డజన్ అనమాట, 50 రూపీస్కి డజన్ ఏది తీసుకున్నా. అందులో కలర్స్ ఏమైనా ఉన్నాయా అని చూసినా కానీ, బట్ మ్యాచింగ్ కలర్ నేను ఏం తీసుకొచ్చుకోలేదు. సో సర్లే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఏం తీసుకోలేదు అనమాట. పింక్ కలర్ ఒకటి తీసుకున్నాను ఉండని అన్నట్టుగా, పింక్ దేనికైనా యూస్ అవుతుంది కదా అనేసి. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఏవైనా సరే 250 రూపీస్ అంట, చాలా ఉన్నాయి. స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, మంచిగా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, అన్నీ కూడా మంచి డిజైన్స్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వాచ్లు అవన్నీ కూడా అమ్ముతున్నారు, 150కి 250కి కూడా ఉన్నాయి. చెప్పులు కూడా సైండిల్స్, వెడ్జెస్ అట్లా కావాలి అన్నా కూడా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇదంతా ఇప్పుడు నేను వెళ్తున్నంతా కూడా ఉర్దూ గల్లీ అనమాట, ఉర్దూ గల్లీ సైడ్ లైక్ ముందుకు వెళ్తున్నాను. ఇంకా ముందుకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ రైట్ తీసుకోవాలి అని చెప్పిన కదా, సో అట్లా రైట్ తీసుకోకుండా స్ట్రైట్గా మీరు వెళ్తున్నట్లయితే అక్కడ పైన బోర్డు కూడా ఉంటుంది అనమాట, ఉర్దూ గల్లీ అని చెప్పేసి. సో అక్కడ నుంచి మీరు లోపలికి వెళ్తే మీకు మంచిగా ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కూడా ఇంకా అంతే ఇట్లా కింద వేసినారు అన్ని ఫ్యాబ్రిక్స్. ఇది బనారస్ ఇవి కూడా 200కి 250కి అట్లా ఉన్నాయి. మనం ఎక్కువ తీసుకున్నా సరే ఇంకా 50 రూపీస్ అట్లా తగ్గించడం కూడా ఏం చేయరు అనమాట, ఎందుకంటే ఇంకా ఫిక్స్డ్ ప్రైస్లో పెట్టేసి అమ్ముతున్నారు, ఎందుకంటే ఆల్రెడీ తక్కువలోనే ఇస్తున్నారు కాబట్టి ఇంకా లైక్ వాళ్ళు కూడా ఏం తగ్గించమన్నా కూడా తగ్గించరు. నెక్స్ట్ ఇంక ఇక్కడ శారీస్, ప్లెయిన్ శారీస్ చూస్తున్నాను అనమాట. ఇది నాకు బాగా అనిపించింది కలర్, ఎందుకు నేను ఇట్లాంటి కలర్ ఎప్పుడూ ట్రై చేయలేదు, సరే ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నా. బట్ నాకైతే చాలా అంటే లైక్ లుక్ చూడగానే నాకు ఆ కలర్ నా పైన వేసుకొని చూడగానే యాప్ట్ అనిపించింది అనమాట, చాలా బాగా నచ్చింది. కొన్ని మనకైతే ఏంటంటే ఇట్లాంటివి
ఇట్లాంటివి ఎప్పుడూ ట్రై చేయని అయినా సరే ఒక్కోసారి ట్రై చేసినాము అంటే అవి కొన్ని ఫ్యాబ్రిక్స్లలో బాగా సూట్ అవుతాయి మనకి. సో అట్లా ఇది నాకు సూట్ అయింది. గ్రీన్ ఏమో నాకు సూట్ అవ్వదేమో అని చెప్పేసి నేను తీసుకోలేదు ఇప్పటివరకు డ్రెస్సెస్ ఏవి కూడా గ్రీన్లో. బట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. శారీ తీసుకుందాం అన్నట్టుగా, ప్లెయిన్ శారీ. లైక్ ఇప్పుడు ఒకసారి శారీ 1 to 2 times అట్లా శారీ కట్టుకున్న తర్వాత డ్రెస్గా డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టుగా. నెక్స్ట్ ఇంక ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను ఏమైనా నచ్చుతాయా అని చెప్పేసి ఇంకా అక్కడ అవి కూడా కొన్ని తీసుకున్నాను. తర్వాత ఇంకా ఇప్పుడు ప్లెయిన్ శారీ తీసుకున్నాను కదా, దానికి బ్లౌజ్ వెతుకుతున్నాను అనమాట, ఏదైనా దొరుకుతుందా అని చెప్పేసి. ఇంక ఇదంతా కూడా లైక్ ఉర్దూ గల్లీ అని చెప్పిన కదా, అటు సైడ్ ముందుకు వెళ్తుంటే ఇవన్నీ ఉంటాయి. లైక్ ఒకసారి ఆర్బస్ టెక్స్టైల్స్ చూద్దామని చెప్పేసి అయితే లొకేషన్ పెట్టుకుని వెళ్తున్నాను. బట్ నాకు అది ఏంటో లొకేషన్ అంతా అటు ఇటు తిప్పి మళ్ళీ ముందుకు వెళ్ళేసి మళ్ళీ ముందు నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనకాలకు వచ్చి ఎటేటో చూపించింది అనమాట. దాదాపు ఒక 1 kilometer అయితే అటు ఇటు తిప్పేసింది. అంటే ముందుకు చూపిస్తుంది మళ్ళీ వెనకాలకు చూపిస్తుంది, ఏందో అసలు నాకైతే ఏం అర్థం కాలేదు. సో సర్లే అని చెప్పేసి ఫైనల్గా కరెక్ట్గా చూపించింది ఒక గల్లీలోకి లోపలికి వెళ్ళాలి అనేసి. సో ఇంకా సరే వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నా. అక్కడ కూడా చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి, ఫ్యాబ్రిక్ స్టోర్స్. ఇంకా ఇదన్నమాట లోపలికి అయితే ఇట్లా వచ్చేస్తుంటే ఇక్కడ మదీనా ఫ్యాబ్రిక్ స్టోర్ ఉంటుంది కదా, ఎక్కువ బాగా లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేసే వాళ్ళు చూపిస్తూ ఉంటారు కదా. సో అది కూడా ఇక్కడే ఉంటుంది అనమాట, ఆర్బస్ టెక్స్టైల్స్లోనే కింద ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంక ఇవన్నీ కూడా పైనకి వెళ్తే శారీస్ ఇవన్నీ ఉన్నాయి చాలా. వాళ్ళు వీడియో అలో చేయలేదు యాక్చువల్గా, సో అందుకని నేను ఇంకా అంతా కవర్ చేయలేకపోయినా. బట్ నాకు పాసిబుల్ అయినంత వరకు అయితే నేను తీయడానికి ట్రై చేసిన అనమాట. ఇంకా డెకరేషన్స్కి సంబంధించినవి కూడా ఒక స్టోర్ ఉంది అక్కడ. ఇంకా లోపలికి ఏం వెళ్ళలేదు ఎందుకంటే నేను ఇప్పుడు ఫ్యాబ్రిక్ పర్పసే వచ్చిన కాబట్టి ఓన్లీ ఫ్యాబ్రిక్సే చూస్తున్నాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకా లైక్ ఒక స్టోర్ దగ్గర చూసిన తర్వాత వాళ్ళు పైనకి వెళ్ళమని అన్నారు, అక్కడ ఏమైనా దొరుకుద్దేమో అని చెప్పేసి 3 floors లిఫ్ట్లో వెళ్ళి అంత పైనకి వెళ్ళేసి వచ్చినా కూడా అక్కడ కూడా దొరకలేదనమాట. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ ఒకటి అది సెట్ అవుతుంది అని అనిపించింది కానీ నాకు మళ్ళీ ఏమైందంటే దాని పైన పెట్టి చూస్తుంటే ఆ డిజైన్ అదంతా కొంచెం అంత అనిపించలేదు నాకు. ఇంకా చిన్నగా ఆల్ ఓవర్లో ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసి చూస్తున్నాను. ఇంకా 1 by 1 ఒకటి చూస్తుంటే ఇంకా చూడాలి అన్నట్టుగానే అనిపిస్తుంది, ఎందుకంటే డిజైన్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇంకా మెయిన్ అయితే ఇప్పుడు ఇంకా అన్నీ తీసుకున్నాను. లాస్ట్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ కోసమే వెతుకుతున్నాను, ఇంకెన్ని షాప్స్ వెతుకున్నావు దానికోసం అయితే. లాస్ట్కి ఇంక ఇట్లా కాటన్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ కాటన్ కాకుండా ఇంకా కొంచెం మనకు అదే పేరు చెప్పినారు గుర్తులేదు, మంచిగా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్, సమ్మర్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అట్లాంటివి కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ మంచి డిజైన్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా లోపలికి అట్లా వచ్చేసిన సింగానియా ఫ్యాబ్రిక్స్కి కూడా వచ్చిన అనమాట. అక్కడ కూడా అది కూడా అంతే 3 floors పైన ఉంటుంది. సో ఇంకా అక్కడ కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను ఏమైనా కావాల్సినవి ఉంటాయా అని. అక్కడ చిన్న స్టోర్స్లలో లేకపోయినా కూడా వాళ్ళు ఇంకా పెద్ద స్టోర్స్కి వాళ్ళే తీసుకెళ్తున్నారు అనమాట, ఉన్నాయా అని చెప్పేసి చూపించడానికి. సో అట్లా ఈ స్టోర్కి అయితే తీసుకొచ్చేసినారు నన్ను. ఇంకా ఇక్కడ కూడా కొన్ని శారీస్, ఇవైతే ఇట్లాంటి ఫ్యాబ్రిక్సే యాక్చువల్గా, బట్ వీటిని శారీస్ లాగా మనం ట్రై చేసినా కూడా మంచిగా డిజైనర్ వేర్లో శారీ బాగుంటుంది. అట్లా వేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. నేనంత వెయ్యను. ఇదేమో లైక్ ఈ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అంటారు కదా, సో అట్లా ఏమైనా లెహెంగాస్కి రిసెప్షన్స్కి డ్రెస్సెస్ ట్రై చేయాలి, ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ ట్రై చేయాలి అంటే అట్లా కూడా మంచి ఫ్యాబ్రిక్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. అండ్ నాకు ఇంకా ఈ డిజైన్స్ ఈ ఫ్యాబ్రిక్స్ కూడా బాగా నచ్చినాయి అనమాట. కొన్ని దగ్గరలో ఏంటంటే లైక్ నేను ఇప్పుడు ఉర్దూ గల్లీ అన్నాను కదా, ఉర్దూ గల్లీ లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక స్టోర్ ఉంది, అక్కడైతే వీడియో అలో చేయట్లేదు. బట్ వాళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ బాగా అనిపించినాయి నాకు. ఇంకా అట్లా ఇంకా సర్లే అని చెప్పేసి ఇట్లా ముందుకు వస్తుండే. ఇక్కడ కూడా అంతే, ఇట్లా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పైన చిన్న కుందన్స్ ఉంటాయి చూడండి, అట్లాంటి స్టోన్ లాగా కనబడేవి, అట్లాంటివి కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇంకా వెతుకుతూనే ఉన్నాయి. ఇదంతా కూడా ఉర్దూ గల్లీ లోపలనే అనమాట. అట్లా ముందుకు వెళ్తూ గల్లీ చిన్న గల్లీస్ ఉంటే అందులోకి వెళ్తూ అన్నీ ఇంకా వెతుకుతూనే ఉన్నా అనమాట. మామూలుగా వెతకలేదు. మళ్ళీ ఏంటంటే ఎంత నడిచినా మనం షాపింగ్ చేసేటప్పుడు నడుస్తున్నట్టు అనిపించదు. అదే లాస్ట్కి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పులు పెడతా ఉంటాయి. బట్ ఓకే ఫైన్, షాపింగ్ అన్నప్పుడు అంత ఎనర్జీ అయితే మామూలుగా ఉండదు. సో నేను అట్లా ఒక గల్లీలోంచి వస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ గల్లీలోంచి వస్తూనే నేను ఫస్ట్ రైడ్ తీసుకున్న చెప్పిన కదా, అక్కడికి వెళ్తుందనమాట. ఇది నాకు అసలు ఈ రూటే తెలియదు, ఇప్పటికీ ఎన్నోసార్లు వచ్చినా కానీ ఆ రూటే తెలియదు. సో ఫస్ట్ టైం చూసినా మదీనాకి రావాలంటే ఆ చిన్న గల్లీలోంచి కూడా వెళ్ళొచ్చు అని అయితే నాకు అనిపించింది. సో అట్లా ఏంటంటే మన గల్లీలు ఇంక వెళ్తూనే ఉండాలి. ఇక్కడ అంటే లోపలికి అయితే చాలా ఉంటుంది, ఇంకా ఎంత వెతికినా వస్తూనే ఉంటాయి.
ఓన్లీ ఉర్దూ గల్లీయే కావాలి అంటే అయితే డైరెక్ట్ ఇంకా మదీనాకి స్ట్రెయిట్గా లోపలికి వెళ్తుంటే మీకు మంచిగా కనిపిస్తుంది అనమాట ఉర్దూ గల్లీ కమాన్. సో ఆ కమాన్ లోపలికి వెళ్తే అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా నేను ఇందాక ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా అని చెప్పిన కదా, మళ్ళీ అక్కడికే వచ్చిన ఈ మ్యాచింగ్ది తీసుకొని. సో అయినా కూడా నాకు కలర్ అయితే దొరకట్లేదు అస్సలు, ఎంత వెతికినా దొరకట్లేదు. ఏందో మనకి శారీ నచ్చక నచ్చింది, దానికి బ్లౌజ్కి అయితే అసలు దొరకలేదు. లాస్ట్కి అసలు దొరకదో అని అయితే ఇంకా వెతుకుతూనే ఉన్నా. అయినా సరిపోయిన షాప్లకి అయినా సరే మళ్ళీ పోకుంటూ కూడా వెతికినా అనమాట. సో అట్లా వెతికి లాస్ట్కి అయితే ఫైనల్గా ఒక దగ్గర తీసుకున్నాను. లైక్ ఉర్దూ గల్లీలోనే అనుకుంటా, ఉర్దూ గల్లీలోనే సింగానియా ఫ్యాబ్రిక్స్లో తీసుకున్నాను. అది నాకు 200కు 250కో మీటర్ వచ్చింది. సరే అని చెప్పేసి అయితే ఇంకా తీసేసుకున్నాను. ఎందుకంటే నాకు అది కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యే తీసుకున్నాను, కంప్లీట్గా కాదు కానీ కొంచెం అయ్యాను. ఎందుకంటే నాకు నార్మల్ ప్లెయిన్ లైక్ సన్న ఫ్యాబ్రిక్ లైక్ మనకి ఏంటంటే స్పేస్ సిల్క్లో కానీ లేకపోతే ఇంకా జార్జెట్లో కానీ డిఫరెంట్గా వేటిపైన ఆల్ ఓవర్ వర్క్ వచ్చినవి అట్లా ఉంటాయి కదా సన్నంగా ఫ్యాబ్రిక్స్. సో అట్లాంటివి తీసుకుందామని చెప్పేసి అయితే చూసిన. ఈ ఉర్దూ గల్లీ అని చెప్పిన కదా, ఇదే కమన్ అనమాట. ఈ కమన్ లోపలికి వెళ్తే మొత్తం ఇంకా ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి చాలా. అండ్ మనకి ఏంటంటే కలర్ ఆప్షన్స్ లైక్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డై కూడా చేసిస్తారనమాట. సో మనకి నచ్చినవి తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో నేను ఇంకా మళ్ళీ అంతా తిరిగి ఇంకా గ్రీన్ కలర్ దొరకట్లేదు అని చెప్పేసి అయితే మళ్ళీ ఉర్దూ గల్లీకి వెళ్తున్నాను అనమాట. ఇంకా ఈసారి బైక్ తీసుకొని ఇంకా సరే ఇంకొక స్టోర్లో చూసుకుంటూ వచ్చాను కదా ఎక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. సో లాస్ట్లో ఒక స్టోర్ చూసిన, సర్లే ఇంకా అక్కడ తీసుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా బైక్ పైన వచ్చిన. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో షాప్ కనబడింది. మనకు కొత్త షాప్ కనబడిందంటే మళ్ళీ అక్కడ ఇంకేమైనా వెరైటీ దొరుకుతుందేమో అని వెతుకుతాం కదా. సో మళ్ళీ ఇంకా వెతకడం అయితే స్టార్ట్ చేసిన. సో ఇక్కడ ఈ కమాన్ లోపలికి అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఏది చూస్తున్నా మళ్ళీ ప్రీవియస్గా చూసినట్టు కాకుండా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అట్లా ఉంటాయి అనమాట, చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి కళ్ళు ఒకదానిపైన నుండి ఒకదానిపైనకైతే వెళ్తాయి. సో ఇందాక సింగానియా ఫ్యాబ్రిక్స్ అని చెప్పిన కదా, సో ఆ స్టోర్కి అయితే వచ్చేసిన. ఇవన్నమాట ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా. అక్కడ నాకు ఇందులో గ్రీన్ కలర్ దొరుకుద్దేమో అని చూసిన, ఆ డిజైన్ నాకు నచ్చింది, సూట్ అవుతుంది అని అనిపించింది అనమాట పర్ఫెక్ట్గా. ఎందుకంటే మంచి చిన్నగా డీటెయిలింగ్గా వచ్చింది వర్క్ అనేది, నాకు నచ్చింది. అట్లా సింపుల్గా మంచిగా కనబడతాయి. అండ్ ఇట్లా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్ ఓవర్ వర్క్లో మెయిన్గా బనారసీలో అయితే చిన్న బూటీస్ దగ్గర నుంచి మంచిగా ఆల్ ఓవర్ వర్క్ వచ్చినంత వరకు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. పొజిషన్ ప్రింట్లో లైక్ వర్క్లో ఆల్ ఓవర్ వర్క్లో లైక్ పైతానీలో మనకి మంచి బార్డర్ వచ్చినవి పట్టు టైప్ లెహంగా స్టిచ్ చేయించుకోవాలి అన్నా కూడా అట్లాంటి వెరైటీస్ అయితే చాలా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. లాస్ట్ ఫైనల్గా నేను ఇందాక ఒకటి గ్రీన్ కలర్ది చూపించిన కదా, అదైతే తీసేసుకున్నాను. నాకు 200కో 250కో ఏమో మీటర్ వచ్చేసింది. సో తీసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ అయితే చాలా వస్తాయి. అవి ఏవి మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేవి కూడా ముందు వీడియోస్లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదన్నమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా ఇక్కడ మనకి మదీనాలో ఏంటంటే బయట లైక్ లేసెస్ ఉంటాయి కదా, మనం ఏదైనా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి లేసెస్ వేసుకోవడానికి కూడా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అదమంట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.